Hello everyone, welcome to our channel Axim Online Academy. రైట్ టీజీపీఎస్సి మరియు ఇతర సంస్థల్లో త్వరలోనే నోటిఫికేషన్స్ అయితే రాబోతూ ఉన్నాయి. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. త్వరలోనే టీజీపీఎస్సి సిలబస్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వబోతుంది. దాంతోపాటే సిలబస్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ నియామకాల్లో వేగంగా అడుగులు ముందుకేస్తుంది. నోటిఫికేషన్స్ అయితే ఒక 2 రోజులు అటు ఇటుగా లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకా ఈ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారాన్ని యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ ద్వారా షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చా. ఏంటి ఈరోజు అని అంటే అది టీజీపీఎస్సి ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ అండి. టీజీపీఎస్సి టెస్ట్ సిరీస్ ఫర్ ఇండియన్ ఎకానమీ, ఎస్పెషల్లీ గ్రూప్ 2 కోసం. ఇండియన్ ఎకానమీ గ్రూప్ 2 అటు తెలుగు మీడియంలో గ్రూప్ 2 కోసం. ఎస్పెషల్లీ ఇండియన్ ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 2కి. మీకు ఆల్రెడీ తెలుసు, పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 3 ఇండియన్ ఎకానమీ ఉంది గ్రూప్ 2లో. తర్వాత పార్ట్ 2 వచ్చేసి తెలంగాణ ఎకానమీ అయితే ఉంటుంది మనకి. ఇందులో భాగంగా మీకు ఆల్రెడీ తెలుసు, అన్ని పేపర్లోకెల్లా టఫెస్ట్ పేపరు, హార్డెస్ట్, అంతా ఈజీగా అంటే ఒక పట్టాన అంతు చిక్కనటువంటిది ఇండియన్ ఎకానమీ. ఆ ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీరు ఆల్రెడీ చాలామంది మొన్న రీసెంట్గా గ్రూప్ 1, 2, 3 ఎగ్జామ్ రాసి విజయానికి దూరంగా ఉండి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, లేదా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ కొన్ని యూనిట్స్ చదివి ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి టీఎస్పీఎస్సి టెస్ట్ సిరీస్ని అయితే యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. అది కూడా ఇండియన్ ఎకానమీ, ఎస్పెషల్లీ గ్రూప్ 2 సిలబస్ని దృష్టిలో పెట్టుకొని 11 యూనిట్స్ని తెలుగు మీడియంలో తీసుకొని రావడం జరుగుతుంది. అయితే పేరుకే గ్రూప్ 2కి కానీ ఇది అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ ప్రిపేర్ అయ్యే, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు, అఫ్కోర్స్ మెయిన్స్ కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. తర్వాత అంటే కాంటెంట్ విషయంలో. తర్వాత గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, ఇంకా ఇతర ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పేపర్ 1లో ఇండియన్ ఎకానమీ జనరల్ స్టడీస్లో భాగంగా ఉంటుంది. అట్లా కాకుండా గ్రూప్స్కి అయితే ఏకంగా ఒక పేపరే ఉంటుంది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ ఇండియన్ ఎకానమీ అనేది ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. టెస్టులు ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయడం వల్ల లాభం ఏంటి, దానివల్ల వచ్చేటువంటి మనకు బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి నేను ఇంతకుముందే ఒక వీడియో చేసి ఉన్నా. దాంట్లో అయితే ఒకసారి చూడండి. రైట్, ఈ టెస్ట్ సిరీస్ గురించి ఇంకా డీటెయిల్డ్గా లోపలికి వెళ్తే, టెస్ట్ సిరీస్ లాంచింగ్ వచ్చేసి గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీ తెలుగు మీడియం. ఇది ఎప్పుడు అంటే మే 4th నుంచి, అంటే అప్కమింగ్, ఇవాళ ఈ వీడియో చేస్తుంది మే 2nd చేస్తున్నా, అంటే మే 3rd లేదు, మే 4th నుంచి మీకు యాప్లో అవైలబుల్ ఉంటుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇండియన్ ఎకానమీని అంటే టెస్ట్ సిరీస్ మే 4th, 2025 నుంచి తెలుగు మీడియం అవైలబుల్ ఉంటుంది. స్వయంగా నేనే తయారు చేసినటువంటి బిట్స్ అందులో అవైలబుల్ ఉంటాయి. అంటే ఇంకా టెస్ట్ ఎట్లా ఉంటుంది అనేది వేరే స్లైడ్లో చూద్దాం. లాంచింగ్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మే 4th రోజున అవైలబుల్ ఉంటుంది. అందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో, నీడ్ ఉందో, టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ యాప్ని యాక్సిమ్ AOA యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాప్ని ఇక్కడ లింక్ షేర్ చేశా. తర్వాత ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో పెడతా. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మే 4th నుంచి మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఈ టెస్ట్ సిరీస్ ప్రత్యేకతలు ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. టెస్ట్ సిరీస్ ప్రత్యేకతలు ఏంటి అంటే, యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యాక్చువల్గా నేను గ్రూప్ 2 కోసమని డిజైన్ చేశాను. గ్రూప్ 2 సిలబస్ని తీసుకొని డిజైన్ చేసిన. దాంట్లో పార్ట్ 1, పార్ట్ 3 వచ్చేసి ఇండియన్ ఎకానమీ ఉంటుంది. దానికి సంబంధించి మొత్తం సిలబస్లో 10 యూనిట్స్ ఉన్నాయి. కానీ నేను మాత్రం ఇక్కడ 11 యూనిట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఎందుకంటే పబ్లిక్ ఫైనాన్స్, ప్లానింగ్, తర్వాత డెమోగ్రఫీ ఇవన్నీ కొంచెం సపరేట్ చేయాలి కాబట్టి ఒక చోట 2 యూనిట్లు మెర్జ్ చేసి ఉన్నాయి. వాటిని నేనేం చేసిన అంటే 11 యూనిట్స్గా తీసుకున్నా. అయితే ఈ 11 యూనిట్స్ అనేవి యూనిట్ వైజ్ ఉంటాయి. యూనిట్ వైజ్ టెస్ట్ సిరీస్ అంటే మొత్తం ఇండియన్ ఎకానమీ 150 మార్క్స్కో 50 మార్క్స్కో అట్లా కాదండి. యూనిట్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ యూనిట్, ఆ యూనిట్స్ ఎట్లా ఉంటాయి ఏందనేది తర్వాత స్లైడ్లో చెప్తా. యూనిట్ వైజ్ టెస్టులు ఉంటాయి కాబట్టి నీకు
ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాయి. ఇప్పుడు జాతీయ ఆదాయం, ప్రణాళికలు, పేదరికం, నిరుద్యోగం, తర్వాత ఇంకా ప్రభుత్వ విత్తం, ఇట్లా సపరేట్ యూనిట్స్ ఉంటాయి. కాబట్టి నువ్వు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా దాంట్లో ఆ సిలబస్లో చూసుకొని ఆ యూనిట్ల వైజ్గా నువ్వు ఎగ్జామ్ అంటే టెస్ట్ సిరీస్ రాయడానికి అవకాశం ఉంటుంది. యూస్ఫుల్ ఫర్ ఆల్ అంటే నాట్ ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 3, గ్రూప్ 4, జేఎల్, డిఎల్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్కైనా ఎకానమీ ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ ఉపయోగపడేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఇంకా ఎస్పెషల్ ఏంటంటే యూనిట్ వైజ్ ఉంటాయి. ప్రతి యూనిట్లో కొన్ని క్వశ్చన్లు ఇచ్చి ఆ యూనిట్ వైజ్గా టెస్ట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ నుంచి 100 బిట్స్ ఇచ్చిన అంటే కొన్ని యూనిట్లో తక్కువ ఉన్నాయి. అది బ్లూ ప్రింట్ నేను పక్కన స్లైడ్లో చెప్తాను, నెక్స్ట్ స్లైడ్లో. దీన్ని 11 యూనిట్స్గా డివైడ్ చేసిన 11 యూనిట్స్లో 1000 బిట్స్ ఉన్నాయి. అరౌండ్ కాదు, 1000కి ఎక్కువ ఉంటాయి తప్ప బిలో ఉండవు. 11 యూనిట్స్లో 1000 బిట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 1000 బిట్స్లో ఖచ్చితంగా ప్రతి బిట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే బిట్కి కాదు, మొత్తం ఒక్కొక్క యూనిట్లో మొత్తం 100 క్వశ్చన్స్ తీసుకొని దాన్ని 25 క్వశ్చన్స్ 4 పార్ట్లుగా చేసి ఒక్కొక్క పార్ట్కి 25 క్వశ్చన్స్కి ఒక వీడియో, 25 క్వశ్చన్స్కి ఒక వీడియో ఎక్స్ప్లెనేషన్ని అప్లోడ్ చేసి ఉన్నాం. అంటే మీరు టెస్ట్ రాసి ఆ 25 క్వశ్చన్స్ మీ అంతటా మీరు కొంత సెల్ఫ్గా అనాలిసిస్ చేసుకొని మీరు ఏవి రాంగ్ ఆన్సర్లు చేశారు, ఏవి రైట్ ఆన్సర్లు చేశారు, ఏవి ఎందుకు కరెక్ట్ అయినాయి, ఏవి ఎందుకు రాంగ్ అయినాయి అనేది ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్లో చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి. అయితే మీరు అనొచ్చు, సార్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో అన్నిట్లో హార్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఇంకా ఈజీ మీడియం క్వశ్చన్స్ బ్లూ ప్రింట్ ఎవరు ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు. అయితే కరెక్టే మీరు అన్నది. అవి ఎప్పుడు ఓన్లీ హార్డ్ క్వశ్చన్స్ మనం ఎగ్జామ్ రాయాలి అంటే గ్రాండ్ టెస్ట్లో రాయాలి, లేకపోతే సబ్జెక్ట్ వైజ్ ఉన్న టెస్ట్లో మొత్తం క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ హార్డ్ క్వశ్చన్స్ కన్సిడర్ చేయాలి. యూనిట్ వైజ్ అంటే ఏంది, నువ్వు ఆ యూనిట్లో నీకు ఎంత పట్టు వచ్చింది, ఎంత చదివినావు, ఎంత అర్థం చేసుకున్నావు అని తెలవాలంటే నీకు బేసిక్స్ తెలవాలి. అంటే మీడియం లెవెల్లో ఈజీ అంటే ఏంది, నువ్వు ఆ యూనిట్లో ఏం చదివినావు, బేసిక్స్ ఏం చదివినావు అని ఈజీ క్వశ్చన్స్లో టెస్ట్ చేయటం. మీడియం అంటే ఏంది, నీకు ఆ యూనిట్ ఏం తెలుసుకున్నావు, ఎంత అర్థమైంది. హార్డ్ క్వశ్చన్స్ అంటే ఏంది, ఆ యూనిట్లో ఉన్న కాన్సెప్ట్స్ నీకు మొత్తం అర్థమైనయా లేవా, నువ్వేమన్నా కన్ఫ్యూజ్ అవుతున్నావా, స్పష్టత ఉందా లేదా అని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎస్, అన్ని యూనిట్లో హార్డ్ క్వశ్చన్స్ వస్తే అది సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అంటూ గ్రాండ్ టెస్ట్లో చేయొచ్చు. కానీ ఇది యూనిట్ టెస్ట్ కాబట్టి ఆ యూనిట్లో నువ్వు ఎంతవరకు సాధన అచీవ్ అయినవో తెలుసుకోవాలి. కాబట్టి ముందు ఈజీ క్వశ్చన్స్ నేర్చుకోవాలి, తర్వాత మీడియం క్వశ్చన్స్, తర్వాత హార్డ్ క్వశ్చన్స్. అంటే ఆ విధంగా నీ ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా బ్లూ ప్రింట్ వారీగా ఈజీ, మీడియం, హార్డ్ క్వశ్చన్స్ని డిజైన్ చేసి ఇందులో ఉంచడం అయితే జరిగింది. ఇదైతే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ టెస్ట్లో ప్రస్తుత ట్రెండ్ ప్రకారం అనగా టీజీపీఎస్సీ ఏ విధంగా ప్రశ్నలు అడుగుతుందో అదే విధంగా మన టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. టీజీపీఎస్సీలో మొన్న రీసెంట్గా చూసినాం, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2లో, గ్రూప్ 3, 4లో క్వశ్చన్స్ ఎట్లా అడగటం అయితే జరిగిందో, అంటే ఏ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకుని అడగటం జరిగిందో అదే విధంగా కాన్సెప్టువల్గా మీ అవగాహనను పరీక్షించే విధంగా డెప్త్ బిట్స్ని అయితే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, స్టాటిక్ ఇన్ఫర్మేషన్, డైనమిక్ ఇన్ఫర్మేషన్. ఇది చాలా ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియన్ ఎకానమీలో చదివేటప్పుడు మనకి 2 పార్ట్స్గా విభజిస్తాం మనం. ఏంటిది, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటే స్థిరమైనటువంటి ఇన్ఫర్మేషన్. అంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు జనాభాను తీసుకున్నాం, జనాభా లెక్కల్లో 2011 జనాభా లెక్కలు అనేది స్టాటిక్ ఇన్ఫర్మేషన్. అదే 2020 ఎస్ఆర్ఎస్ డేటా అనేది డైనమిక్ ఇన్ఫర్మేషన్. అట్లా కాకుండా ఇంకా జాతీయ ఆదాయంలో కానీ లేదా వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు కానీ, అంటే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్లో జాతీయ ఆదాయంలో వాటి వాటాలు అనేది 1950-51లో 1991లో తెలుసుకుంటే అది స్టాటిక్ ఇన్ఫర్మేషన్. మరి ప్రజెంట్ ఎంత తెలుసుకోవాలిగా, అది డైనమిక్. అట్లే పేదరికం అంచనాలు, నిరుద్యోగం అంచనాలు, తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో వివిధ ఇండెక్స్లు, ప్రస్తుత తలసరి ఆదాయం, ప్రస్తుత జాతీయ ఆదాయం, తర్వాత ప్రస్తుత వ్యవసాయ రంగ స్థితిగతులు, ఇవన్నీ కూడా డైనమిక్ ఇన్ఫర్మేషన్ కిందకు వస్తాయి మనకి. అవునా, ఇండెక్స్ ప్రస్తుతం హెచ్డిఐ, ఇంకా రిపోర్ట్స్ హ్యాపీ ఇండెక్స్లు కానీ, తర్వాత ఇంకా హెచ్డిఐ ఇండెక్స్లు కానీ, హెచ్పిఐ కానీ, ఇట్లాంటి ఇండెక్స్లో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, అంటే వాటిని స్కేళ్ళు, వాటిలో ఉండే అంశాలు, అదంతా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అయింది. అది ఈ సంవత్సరం ఏ దేశాలు ఏ ర్యాంకుల్లో ఉన్నాయని తెలుసుకుంటే అది డైనమిక్ ఇన్ఫర్మేషన్. ఇట్లా ఎకానమీలో స్టాటిక్ ఇన్ఫర్మేషన్ పార్ట్ ఒకటి, డైనమిక్ ఇన్ఫర్మేషన్ పార్ట్ ఒకటి ఉంటుంది. అందుకే మన టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నేను డైనమిక్ ఇన్ఫర్మేషన్ని స్టాటిక్ ఇన్ఫర్మేషన్లో కలపలేదు. బాగా వినండి,
స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇప్పుడు ఇచ్చిన మీకు. అంటే ఏంది అర్థం? దాని అర్థం ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా లాంగ్ టైంలో వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఎలాంటి డైనమిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి డైనమిక్ ఇన్ఫర్మేషన్ నేనేం చేస్తాంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే, ఇండియన్ నేషనల్ ఎకనామిక్ సర్వే, అంటే మనకి లిమిటెడ్గా మన సిలబస్కు తగ్గట్టు, తర్వాత తెలంగాణ బడ్జెట్, నేషనల్ బడ్జెట్, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ ఎకానమీ, జీడిపి అంచనాలు, తర్వాత జిఎస్వి అంచనాలు, ప్రజెంట్ ఉన్నటువంటి ఇండెక్స్లు, లేదా ఇంకా ఎకానమీలో జరిగేటువంటి ఏ మార్పులైనా సరే డైనమిక్ ఇన్ఫర్మేషన్ కింద, కరెంట్ ఎకానమీ కింద మళ్ళీ టెస్ట్ సిరీస్ని అప్లోడ్ చేసి ఇస్తా. తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే సపరేట్ ఇస్తాం, ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వే, బడ్జెట్లు సపరేటు, ఇంకా కరెంట్ ఎకానమీ సపరేట్ ఇస్తా. కాబట్టి ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేది నీకు ఒక గ్రూప్ 2 అనే కాకుండా అన్ని ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా బేస్, జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి బేస్ మొత్తం ఇన్ఫర్మేషన్, అంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్, జనాభాలో ఉన్న స్టాటిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రణాళికలో ఉన్నటువంటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్, నీతి ఆయోగ్లో ఉన్న స్టాటిక్ ఇన్ఫర్మేషన్, స్ట్రక్చర్ అంటాం, కంటెంట్ అంటాం, కాన్సెప్ట్స్ అంటాం, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీకు ఈ టెస్ట్ సిరీస్లో అందించింది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా వ్యాలిడిటీ కలిగింది. సార్ ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ మారుతాయి కదా, లేదా ఎగ్జామ్ ఈ ఇయర్లో జరగకపోతే నెక్స్ట్ ఇయర్లో అన్నీ మారుతాయి కదా, మరి ఈ టెస్ట్ సిరీస్ ఎట్లా అనుకోవడానికి లేదు. ఈ టెస్ట్ సిరీస్లో ఓన్లీ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చా. డైనమిక్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ టైం చూసుకొని ఫస్ట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే, తర్వాత ఇండియన్ ఎకనామిక్ సర్వే, బడ్జెట్లు, ఇట్లా ఆ టైంని చూసుకొని నోటిఫికేషన్ రావడానికంటే ముందే, అంటే ఆ టైం చూసుకొని నోటిఫికేషన్ రాగానే లేదా నోటిఫికేషన్ రావడానికంటే కొద్ది రోజుల ముందో మీకైతే ఈ టెస్ట్ సిరీస్ని డైనమిక్ ఇన్ఫర్మేషన్ని టైం చూసుకొని అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది. ఈ లోపల మనం ఏం చేయాలి? నోటిఫికేషన్స్ ఎట్లా రాలేదు, ఇంకా నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి మనం ఏం చేయాలి? స్టాటిక్ ఇన్ఫర్మేషన్లో పట్టు సంపాదించాలి. జాతీయ ఆదాయం, నిరుద్యోగం, వృద్ధి, అభివృద్ధి, పేదరికం, తర్వాత నిరుద్యోగం, ఇట్లాంటి అన్ని టాపిక్స్లో ఏం చేయాలి? మనం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మీద పట్టు సంపాదించాలి. డైనమిక్ ఇన్ఫర్మేషన్ మీద ఎప్పుడు పట్టు సంపాదిస్తావు? నోటిఫికేషన్లు వచ్చే టైం చూసుకొని ఆ ఇయర్లో అప్పటివి ఆ సంవత్సరానివి చదువుకోవాలి. కాబట్టి వాటిని టైం చూసుకొని నేను అప్లోడ్ చేస్తా. నెక్స్ట్, జాతీయ రాష్ట్ర ఆర్థిక సర్వేలు, బడ్జెట్లు మరియు ఇతర రిపోర్ట్స్ ఆధారంగా సపరేట్గా టెస్ట్ సిరీస్ని రూపొందించి త్వరలో అందుబాటులోకి తేవడం జరుగుతుంది. ఇప్పుడే చెప్పిన కదా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సర్వే కానీ, బడ్జెట్లు, ఇతర రిపోర్ట్లు, నేషనల్ ఎకనామిక్ సర్వే అంటే ఇంపార్టెంట్వి, ఇవన్నీ కూడా ఇంకా ఇతర కరెంట్ ఎకానమీ కూడా టైం చూసుకొని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర పథకాలు లేటెస్ట్ నుండి ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ని రూపొందించి అందుబాటులోకి తేవడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి ఈ కేంద్ర రాష్ట్ర పథకాలు అనేవి పేపర్ 1లో, పేపర్ 2లో, 3లో, 4లో కాదు 3లో అన్నిట్లో కూడా కవర్ అవుతుంటాయి. పేపర్ 1లో కవర్ అవుతాయి, 2లో కవర్ అవుతాయి, 3లో కవర్ అవుతాయి. ఎకానమీలో కూడా గ్రామీణాభివృద్ధి పథకాలని, పేదరిక నిర్మూలన పథకాలని, నిరుద్యోగ నిర్మూలన పథకాలని, తర్వాత ఇంకా వేతనోపాధి పథకాలని, స్వయం ఉపాధి పథకాలని, ఇట్లా రకరకాలైనటువంటి పథకాలు, వ్యవసాయ రంగ పథకాలని, పారిశ్రామిక పథకాలని, ఇట్లా రకరకాలైన పథకాలు ఉన్నాయి. అందుకే ఈ కేంద్ర రాష్ట్ర పథకాలన్నింటినీ ఒక సపరేట్ బ్రాంచ్గా లేదా ఒక సపరేట్ యూనిట్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ పథకాలకి ఒక టెస్ట్ సిరీసు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఒక టెస్ట్ సిరీసు, దట్టు 2014కు ముందు ఉన్నటువంటి పథకాలు, 2014 తర్వాత ఉన్నటువంటి పథకాలు మళ్ళీ దాంట్లో సపరేట్. ఎందుకంటే 2014 ముందు ఉన్నటువంటి పథకాల్లో కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే చదువుకుంటే సరిపోద్ది. కానీ 2014 తర్వాత వచ్చిన పథకాలని అన్నిటినీ చదువుకోవాలి. అట్లా ఏవి ఇంపార్టెంట్ వాటిని బట్టి కేంద్ర పథకాలని, రాష్ట్ర పథకాలని 2014 ముందు, 2014 తర్వాత డివైడ్ చేసి వీటన్నిటిని కేంద్ర రాష్ట్ర పథకాలను ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ అందించి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ పథకాలను కూడా 90% పథకాలని మన టెస్ట్ సిరీస్లో ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకు అని అంటే పథకాలు అనేటువంటిది సపరేట్ యూనిట్గా, ఒక సపరేటు బ్రాంచ్గా దాన్ని మనం చదువుకుంటే అన్ని ఎగ్జామ్లకు ఉపయోగపడుతుంది. అదే నేను ఒక అంటే ఆ లెసన్స్లో ఇంక్లూడ్ చేసిన అనుకోండి, ఎక్కడో ఒక బిట్ గాలిని పోయే దారిని పోయేలాగా ఉంటుంది. అట్లా కాకుండా సపరేట్గా కేంద్ర రాష్ట్ర పథకాలను ప్రత్యేకంగా ఒక టెస్ట్ సిరీస్ అయితే నేను రిలీజ్ చేస్తాను. మంచిగా రాసి మీకు రిలీజ్ చేస్తా. అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది ఏ పేపర్ అన్నా కావచ్చు, పేపర్ 1లో రానివ్వండి, 2లో రానివ్వండి, 3లో రానివ్వండి, ఎక్కడ ప్రభుత్వ పథకాల్లో క్వశ్చన్ వచ్చినా మీకు ఉపయోగపడేలాగా కేంద్ర రాష్ట్ర పథకాలను టెస్ట్ సిరీస్ అయితే అందివ్వటం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఎగ్జామ్ టెస్ట్ సిరీస్లో ఏమేమి నేను లెసన్స్ అనేవి కవర్ చేయడం జరిగింది అనేది ఒకసారి అయితే చూడండి. పేదరికం, నిరుద్యోగం, జాతీయ ఆదాయం, ప్రణాళికలు, నీతి ఆయోగ్, జనాభా, వృద్ధి, అభివృద్ధి, ప్రభుత్వ విత్తం,
వ్యవసాయ రంగం, పారిశ్రామిక సేవా రంగాలు, సుస్థిరాభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు. ఇవన్నీ కూడా అంటే పార్ట్ 1, గ్రూప్ 2లో పార్ట్ 1, గ్రూప్ 2లో పార్ట్ 3. 2 వచ్చేసి తెలంగాణ ఎకానమీ కదా. 1 and 3ని కవర్ చేసిన ఇవి చూడండి. నెక్స్ట్ యాక్సిమ్ టెస్ట్ సిరీస్. యాక్సిమ్ టెస్ట్ సిరీస్ ఇది బ్లూ ప్రింట్, అంటే ఏ యూనిట్లో ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాము. ఓన్లీ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అండి, డైనమిక్ ఉండదు. డైనమిక్ సపరేట్ అప్లోడ్ చేస్తాం. స్టాటిక్గా, స్ట్రక్చరల్గా, కాన్సెప్ట్గా దీన్ని మీరు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయొచ్చండి. పేదరిక నిరుద్యోగంలో 100 క్వశ్చన్స్, జాతీయ ఆదాయం 100 క్వశ్చన్స్, ప్రణాళికలు నీతి ఆయోగ్ 100 క్వశ్చన్స్, జనాభా 100 క్వశ్చన్స్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వృద్ధి అభివృద్ధి 100 క్వశ్చన్స్. నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్ ప్రభుత్వ విత్తం 100 క్వశ్చన్స్, వ్యవసాయ రంగం 100, పారిశ్రామిక సేవా రంగాలు 100 క్వశ్చన్స్, సుస్థిరాభివృద్ధి కొంచెం తక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి 75, సామాజిక అభివృద్ధి సోషల్ డెవలప్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి 75, ప్రాంతీయ అసమానతలు ఇంకా తక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది 75 ఇచ్చిండు కాదండి. ఇది 50 క్వశ్చన్స్ని తీసుకొని మొత్తం అన్ని యూనిట్లు 11 యూనిట్లు కలుపుకుంటే 1000 ప్రశ్నలకు పైగా మీకు టెస్ట్ సిరీస్ని అయితే ఇవ్వటం జరిగింది. ఇక ఈ టెస్ట్ సిరీస్ May 4th నుంచి అవైలబుల్ ఉంటుంది. ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్ కావాలనుకున్నారో ఇక్కడ క్యూఆర్ కోడ్ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ నుంచి యాక్సిమ్ AOA అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ టెస్ట్ సిరీస్ని ఓపెన్ చేసి May 4th నుంచి అయితే ఎవరైతే అవసరం ఉందో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు ఒకసారి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా అంటే ఇది యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ మెయిల్ అండి, మెయిల్ తీసుకోండి. మీకు ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ కూడా చేసినాం, ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. మీకు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇక్కడ ఈ లింక్ ద్వారా జాయిన్ కాండి, ఇవన్నీ డిస్క్రిప్షన్లో కూడా పెడతాం. తర్వాత మీకు సంబంధించి టెస్ట్ సిరీస్లో ఏమన్నా కంటెంట్లో మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే తెలుగు పదాల్లో మిస్టేక్స్ ఉన్నా, ఏదన్నా మీరు యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ దృష్టికి తీసుకురావాలంటే ఈ మెయిల్కి మెయిల్ సెండ్ చేయండి. వాటిని చూసుకొని మేము రెస్పాండ్ అవుతాం. ఇంత పెద్ద ప్రాజెక్టులు అంటే 1000 ప్రశ్నల్లో ఎక్కడన్నా 1-2 చోట్ల పొరపాటు దొర్లి ఉండొచ్చు, ఉండవని నేను చెప్పట్లేదు, ఉంటాయి 1-2 మైన్యూట్గా 99.9% అక్యురేట్గా చేసినాం. ఎక్కడన్నా కంటెంట్లో కానీ పదాల్లో కానీ ఏదన్నా ఆప్షన్స్లో కానీ పొరపాట్లు దొర్లి ఉంటే వాటిని యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ మెయిల్కి సెండ్ చేయండి. ఖచ్చితంగా ఫర్దర్గా వాటిని మేము రెక్టిఫై చేస్తాం. ఇదండి టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి ప్రత్యేకతలు. ఇంకా ఈ టెస్ట్ సిరీస్ మీరందరూ ఉపయోగించుకొని మంచిగా ఎగ్జామ్లో సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. May 4th నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.